హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్జిఆర్బి ఫిట్నెస్ స్టూడియో. ఈరోజు మనం అన్ని మ్యాట్ మీద ఎక్సర్సైజెస్ చేద్దాము. అబ్డామినల్ కోసం, టై కోసం, ప్లస్ పెల్విక్ ఏరియా మజిల్స్ కోసం. అర్థమైందా? త్రీ మజిల్స్ అనమాట. అబ్డామినల్ మజిల్స్, టై మజిల్స్ అండ్ పెల్విక్ ఏరియా మజిల్స్ కోసం చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఇప్పుడు మనం టై మజిల్ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. టై ఏరియాలో మజిల్స్ కోసం హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టండి. 1 2 వైడన్ చేయాలి. 2 లెగ్స్. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము. 2 లెగ్స్ వైడన్ చేయాలి, ప్లస్ నీస్ ఫోల్డ్ చేయాలి, హ్యాండ్స్ సైడ్స్ ఉండాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఏం చేద్దామంటే అబ్డామినల్ కోసం అనమాట. అబ్డామినల్ ఏరియా కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. స్ట్రైట్గా పడుకోండి. ఫస్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఓకే, 1 హ్యాండ్స్ అనేది నీస్కి టచ్ అవ్వాలి, నీస్ ఫోల్డ్ చేయాలి, స్టమక్ మీద ప్రెషర్ పడాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందామా. రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 కమాన్ 8 9 10. మళ్ళీ మనం రెస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం బ్యాక్ నుంచి చూపిస్తున్న మన బటక్ ఏరియా ఉంది కదా, బ్యాక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. బటక్ ఏరియా కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఓకేనా? మనం స్ట్రైట్గా పడుకొని హ్యాండ్స్ సైడ్స్కి పెట్టేసేసిన తర్వాత మన 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలంటే నీస్ ఫోల్డ్ చేసి మనం వేస్ట్ అనేది పైకి లిఫ్ట్ చేయాలి, నడుము పైకి లిఫ్ట్ చేయాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? రెస్ట్ తీసుకుందాం. ఓకే, మనం రెస్ట్ తీసుకుందాము. ఒక 30 సెకండ్స్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి మధ్యలో రెస్ట్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన రెస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? 20 టైమ్స్ చేయాలి, 3 సెట్స్ చేయాలి. మళ్ళీ 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ మళ్ళీ అబ్డామిన్ కోసం అన్నమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. లైన్ డౌన్, దెన్ లిఫ్ట్ ద లెగ్స్. ఇప్పుడు 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి సైక్లింగ్ చేసినట్లు చేయాలన్నమాట. 1 లెగ్ ఫ్రంట్ వస్తే అనదర్ లెగ్ వచ్చేసేసి బ్యాక్ రావాలి. ఓకేనా? 20 టైమ్స్ చేయండి. మళ్ళీ ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం మనం. ఓకే, కమ్ ఆన్, రెస్ట్ టైమ్ ఈస్ ఫినిష్. స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా?
మళ్ళీ 30 సెకండ్స్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే టైస్ కోసం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే బోత్ నీస్ ఫోల్డ్ చేసుకొని సైడ్ టు సైడ్ అనమాట రొటేట్ చేయాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. మనం రొటేషన్ చేసినప్పుడు మన హిప్ కూడా రొటేట్ అవుతుందన్నమాట సైడ్ టు సైడ్. ఓకే, 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకునే ప్రతిసారి డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ వదలండి. ఓకే, రెస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా? మనం మళ్ళీ 30 సెకండ్స్ తీసుకుందాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసేసి సైడ్ టు సైడ్ అనమాట. ఇందాక మనం చేసినట్లే చేయాలి రొటేషన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన నీస్ ఫోల్డ్ చేసినప్పుడు యాంకిల్ లాక్ చేయాలి. 2 యాంకిల్స్ని లాక్ చేసి చేయాలి. ఓకేనా? ఇవి కూడా 20 రిపిటేషన్స్ చేయాలి. మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాం 30 సెకండ్స్. ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ సైడ్ టు సైడ్ అనమాట. అబ్డోమిన్స్ ఆబ్లిక్స్ అంటాం, సైడ్ ఆబ్లిక్స్, రైట్ అండ్ లెఫ్ట్ ఆబ్లిక్ అంటాం. మళ్ళీ లెగ్ లాక్ చేద్దాము. నీస్ 2 ఫోల్డ్ చేసి యాంకిల్స్ లాక్ చేసి స్టార్ట్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? 20 చేయండి. రెస్ట్ తీసుకుందాం మళ్ళీ 30 సెకండ్స్. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ టు సైడ్ రొటేషన్ విత్ నీ ఫోల్డ్ అప్ అండ్ ఆపోజిట్ హ్యాండ్ టచింగ్ అనమాట. ఏంటంటే మనం ఎడమ కాలుతో ఫోల్డ్ చేసి తిరుగుతున్నప్పుడు కుడి చేతితోని దాన్ని పట్టుకొని కిందకి ఉంచాలన్నమాట. అంటే ఆ నీ అనేది మన ఫ్లోర్కి టచ్ అవ్వాలి. అలాగా సైడ్ టు సైడ్ రొటేట్ చేయండి. ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ తీసుకోవాలి. 30 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, కమాన్, లెట్స్ రెస్ట్ టైం అయిపోయింది, స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది. ఇంకా ఓకేనండి, ఈరోజు మన ఎక్సర్సైజెస్ చూసేసారు కదా. ఇది ప్రతి ఒక్కటి 20 టైమ్స్ 3 సెట్స్ చేయాలి. మొత్తం అబ్డామిన్ కోసం, టై కోసం, పెల్విక్ ఏరియా మజిల్ కోసం. ఓకేనా? బాయ్, వెల్దీ ఆల్.